ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నన్ను అడుగుము, జనముల నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే, మనం ప్రభువుని అడగగలిగితే ఇక్కడ ఫలింపు గల వాగ్దానం కనిపిస్తూ ఉంది. ప్రభు అంటున్నారు కదా, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. మీలో ఎంతమందికి ఆశ కలిగి, చూడండి, చాలా మందికి గృహము కావాలి, సొంత గృహం అనే ఆశ ఉంటుంది కదా. ప్రభు అంటున్నారు భూ దిగంతముల వరకు సొత్తుగాను. అనగా ఎంతమందికి అయితే ఇటువంటి ఆశలు ఉన్నదో ప్రభు అంటున్నారు అడగండి ఇస్తానన్నారు. కనుక మీరు ప్రార్థన చేసుకునండి. ప్రభువు గొప్ప సొత్తుని మీకు అనుగ్రహించేవాడు కనుక అద్భుత కార్యము ప్రభు అనుగ్రహిస్తారు. అటువంటి దీవెన దేవుడు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఎంతోమంది దేవా తండ్రి సొంత గృహం లేక బాధపడుతూ ఉన్నారు. వారి మనసులో కోరికలు కలిగి ఎంతోమంది సొంత గృహం కొరకు ప్రార్థించేవారై ఉన్నారు. భూ దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానన్నావు కనుక ప్రభువా, ఎంతమందికి సొంత గృహము కావాలని కోరుచు ఉన్నారు దేవా తండ్రి. వారు వ్యాపారములు పెట్టుకునేటకు ఒక స్థలము కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఇలాగూ కోరుకుని వారు ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, వారికి నీవే దేవ సమృద్ధిగా దయచేసి వారి యొక్క కోరికలను దీవించి దేవా ఫలింపు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.